ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు వెలుగురి రవికుమార్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ సభ్యులు స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ లో చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల మనుగడ కోసం సరికొత్త విధానాలకు స్వాగతం పలకాలని, మిగిలిన కొంతమంది జర్నలిస్టులకు కూడా ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల అభివృద్ధి ఫెడరేషన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, తమ వంతు సహాయం అందిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు మోతా సారథి, ప్రధాన కార్యదర్శి గోపీలు మాట్లాడుతూ అతి త్వరలో పూర్తి కార్యాచరణ ఉంటుందని తమ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు వరదా నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్పు అనే నినాదంతో ముందుకు వచ్చిన వారికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. పోతుల వెంకటేష్, విశాలాక్షి, హరిగణేష్, ఆకుల విజయభారతి, సీనియర్ జర్నలిస్ట్ లాల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ మాత్రమే ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సభ్యత్వం ఇవ్వాలి అని అనుకుంటే కండిషన్ పెట్టైనా వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మీ మీద ఎలిగేషన్స్ ఏమన్నా లేకపోతే కొద్ది సమస్యలు ఉన్నా ప్రెస్ క్లబ్ సభ్యత్వం ఇస్తామని ఏదైనా ఒక కండిషన్ పెట్టి వాళ్ళు కూడా తీసుకుని గౌరవిస్తే బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అందరికి ఇచ్చారు, కొంతమంది ఉంటారు కనుక మీరు ఎలాగో మీరు చెప్పిన స్లాబ్ మీద సభ్యత్వం మీద దృష్టి పెడతాను. అది కూడా దయచేసి చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రెస్ మీటింగ్కి సంబంధించి బయట ఎవరిని నేను ఏదో విమర్శించాలన్న ఉద్దేశం కాదు. మీ దృష్టిలో కూడా సార్ బయట నాకు కొంతమంది కాల్ చేసి మాట్లాడుతుంటారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టి మీకు చెప్తున్నాను. అంటే ఒక గ్రూపులుగా, ఒక దళారులాగా వ్యవహరించి ప్రెస్ రిపోర్టులని చాలా అదన స్థాయికి తీసుకెళ్ళి ప్రతి జరుగుతుంది. వాళ్ళు ఏదో ఇస్తే తీసుకోవడం లేదు.